అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టేస్టీ అమ్మి ఫడ్జీ బ్రౌనీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. బ్రౌనీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళు బ్రౌనీని చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోలో నేను చూపించే బ్రౌనీ మాయిస్ట్గా, చూయీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్లో చూపించేస్తున్నాను. క్విక్ ప్రాసెస్ అనమాట, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ మీరు తెలుసుకుంటే బ్రౌనీస్ అమ్మే బేకరీ షాప్ పెట్టేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. మరి లేట్ చేయకుండా బ్రౌనీస్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో క్విక్ గా చూసేద్దాం. ఫస్ట్ బ్రౌనీని బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకుని పెట్టుకుందాం. నేను స్క్వేర్ షేప్ లో ఉండే బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను. మీరు రౌండ్ షేప్ లో దైనా తీసుకోవచ్చు. అయితే ఈ బేకింగ్ ట్రేకి అడుగున ఫస్ట్ మనం బటర్ ని అప్లై చేసుకోవాలి. దానిపైన ఇలాంటి పార్చ్మెంట్ పేపర్ ని, బటర్ పేపర్ ని పెట్టేసేయండి. 2 సైడ్స్ కూడా పెట్టండి. బ్రౌనీని ఈజీగా అన్మోల్డ్ చేయొచ్చు. లేదంటే ఈ బేకింగ్ ట్రేకి కాస్త నెయ్యిని అప్లై చేసి పిండితో కూడా కోట్ చేసుకోవచ్చు. ఇలా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 100 గ్రామ్స్ దాకా బటర్ తీసుకోండి. ఇది అన్సాల్టెడ్ బటర్ అనమాట. కప్స్ కొలతలో కనుక చూసుకున్నట్లయితే మెల్టెడ్ బటర్ 1/2 కప్ వస్తుందండి. ఈ 100 గ్రామ్స్ బటర్ కి 1 కప్ దాకా గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. వెయిట్ లో చూసుకున్నట్లయితే చాక్లెట్ కూడా మీకు 100 గ్రామ్స్ వస్తుంది. ఈ చాక్లెట్ అండ్ బటర్ ని మనం మెల్ట్ చేసుకోవాలండి. డబుల్ బాయిల్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవెన్ లో పెట్టుకునైనా మెల్ట్ చేయొచ్చు. సో ఇలా బటర్ అండ్ చాక్లెట్ రెండు కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1/4 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఈ పంచదారకి బదులు మీరు బెల్లమైనా వాడుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ అయినా యూస్ చేయొచ్చు. స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళు 1/2 కప్ దాకా పంచదార యూస్ చేయొచ్చు. పంచదారని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 2 గుడ్లు దాకా ఇలా కొట్టి వేసుకోండి. ఎగ్స్ లేకుండా ఎగ్లెస్ బ్రౌనీ చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ పెరుగు కూడా వేసుకోవచ్చు మీరు. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుని ఫైన్గా బ్లెండ్ చేయండి. ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలాగే మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కూడా ఇందులోకి వేసేసేయాలి. చాక్లెట్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ్ని పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా మైదాపిండి వేసుకోండి. మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా మీరు వాడుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్పు దాకా కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. చిటికెడంతా ఉప్పు కూడా వేసి వీటిని చక్కగా ఇలా చల్లించేసేయండి. ఇందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యూస్ చేయమన్నమాట. బ్రౌనీ టెక్స్చర్ అనేది ఎప్పుడూ కూడా కేక్ టెక్స్చర్ లాగా స్పంజీగా రాకూడదండి. మాయిస్ట్గా ఫడ్జీగా ఉండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ బ్రౌనీ తయారు చేసుకున్నట్టు. సో వీటన్నిటిని కూడా బాగా కలిపేసేయండి. స్పాచులాతో కానీ విస్కర్తో కానీ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా చాప్ చేసుకున్న చాక్లెట్ ని వేస్తున్నాను. మిల్క్ చాక్లెట్ ని ఇక్కడ నేను వేస్తున్నానండి. చాకో చిప్స్ నైనా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా చాక్లెటీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ మీరు చాక్లెట్ కి బదులు చాప్ చేసుకున్న వాల్నట్స్ ని కానీ డ్రై ఫ్రూట్స్ ని కానీ యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కలిపేసేయండి. కలిపేసిన ఈ బ్రౌనీ మిక్స్చర్ ని మనం బేకింగ్ ట్రేలోకి వేసేసుకోవాలన్నమాట. ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన కూడా కొద్దిగా చాక్లెట్ తో డెకరేట్ చేసేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్న బేకింగ్ ట్రేని నేను అవెన్ లో బేక్ చేస్తున్నానండి. చాలా మంది అవెన్ లో బేక్ చేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు నేను అవెన్ లో చూపిస్తున్నాను. మీరు వితౌట్ అవెన్ కూడా దీన్ని బేక్ చేసుకోవచ్చు. అవెన్ లో బేక్ చేసే వాళ్ళైతే ప్రీ హీటెడ్ అవెన్ లో 25 మినిట్స్ పాటు 180 డిగ్రీస్ దగ్గర బేక్ చేయండి. వితౌట్ అవెన్ బేక్ చేయాలి అనుకుంటే కనుక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుని 30 to 35 మినిట్స్ పాటు బేక్ చేయండి. బ్రౌనీ అనేది మాయిస్ట్గా రావాలి అంటే మీరు టూత్ పిక్ టెస్ట్ చేసినప్పుడు లైట్గా ఇలా కేక్ క్రమ్స్ అంటినట్టుగా రావాలి. బ్యాటర్లో ముంచి తీసినట్టు రాకూడదు. ఇలా బేక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవెన్లోంచి బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకాస్త కుక్ అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే టూత్ పిక్ అనేది కంప్లీట్గా క్లీన్గా వచ్చేటట్టుగా బేక్ చేసుకోండి. టెక్స్చర్లో కాస్త డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇలా బేక్ చేసేసుకున్నాక ఈ ట్రేని బయట పెట్టేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారాక అన్మోల్డ్ చేసుకోవటమే. జస్ట్ బటర్ పేపర్ని లిఫ్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో మీకు నచ్చిన సైజులో బ్రౌనీస్ని కట్ చేసేసుకోవచ్చు. అయితే బ్రౌనీస్ని కట్ చేసేటప్పుడు ఎవ్రీ టైం మీరు కట్ చేసిన ప్రతిసారి కూడా నైఫ్ ఎడ్జ్ని కాస్త క్లీన్ చేస్తూ కట్ చేయండి. అప్పుడు మీకు బ్రౌనీస్ అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి, విరిగిపోకుండా. చాక్లెట్ వేసాం కదా, కొంచెం స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని నైఫ్ని క్లీన్ చేస్తూ కట్ చేసుకోండి. అంతే.
చాలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో బ్రౌనీని మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇదే కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ బ్రౌనీని మీరు కూడా తయారు చేసేయచ్చు. టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. టేస్ట్ గురించి అసలు చెప్పాల్సిన పని లేదండి. చాలా చాలా బాగుంది. చాక్లెటీగా, లోపల మాయిస్ట్గా, అక్కడక్కడ చూయిగా బెస్ట్ బ్రౌనీని తయారు చేసేసుకున్నాం. ఇంట్లో ఎలాంటి పార్టీ అయినా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.